హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో జొన్నలతో 4 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ను చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ నూనెతో తక్కువ టైంలో చాలా అంటే చాలా బాగా ఉంటాయండి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. జొన్న ఇడ్లీ చాలా రుచిగా ఉంటుందండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగుని తీసుకొని స్మూత్గా చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో జొన్న రవ్వను తీసుకోవాలి. జొన్న రవ్వను మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బయట మర పట్టించవచ్చు. గ్రైండ్ చేసుకొని కాస్త జల్లించుకున్నామంటే రవ్వ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వను సపరేట్గా, పిండిని సపరేట్గా చేసుకొని రెండింటిని కూడా మనం వాడుకోవచ్చు. చూసారుగా, ఇలా రవ్వను వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసి క్లిప్ మిస్ అయింది. 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలి. టైం ఉంటే 1 గంట పాటు నానబెట్టుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ జీలకర్రని వేసి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బల ముక్కల్ని కూడా వేసేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లంని తొక్క తీసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 1 ఆనియన్ని కూడా వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి. 1 నిమిషం పాటు పచ్చిమిర్చిని కూడా వేయించుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి మనం తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్స్ పుట్నాల పప్పును కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి తర్వాత వేసుకున్నామంటేనే అన్నీ బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమోటాలని కూడా వేసుకోవాలి. బాగా పండిన టమోటా తీసుకున్నామంటే ఈ చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోయాయి. చూసారుగా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. మనకి టమోటాల నుంచి స్కిన్ అనేది సపరేట్ అయిపోయిందంటే టమోటా అనేది మనకి సాఫ్ట్గా అయిపోయిందని అర్థం. చూసారుగా, ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని చల్లారిన ఈ టమోటాలు, పచ్చిమిర్చి మనం వేయించుకున్న మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా మామూలుగా చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి. కాస్త కచ్చపచ్చగా ఉంటేనే తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి పోపు అవసరం లేదండి. ఇది ఇలా తింటేనే చాలా రుచిగా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈలోపు ఇడ్లీ పిండి అనేది పర్ఫెక్ట్గా నానిపోయింది. చూసారుగా, ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ దాకా గోధుమ పిండిని వేసుకోవాలి. మనం రవ్వను ఒకటే నానబెట్టి పెట్టుకున్నాం. రవ్వ ఒకటే ఇడ్లీ చేసుకుంటే విరిగిపోతుంది. అలా కాకుండా బైండింగ్ కోసం 2 స్పూన్స్ గోధుమ పిండిని వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు వంట సోడాని, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి వంట సోడా అనేది తప్పకుండా వేసుకోవాలి. అదే మనం రాత్రిపూట పిండిని నానబెట్టుకున్నట్టయితే వంట సోడా అనేది అవసరం పడదు. చూసారుగా, ఈ విధంగా బ్యాటర్ ఉండాలి. ఒకవేళ మీకు వాటర్ అనేది అవసరమైతే కాస్త వేసుకొని అయినా సరే బ్యాటర్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని శుభ్రంగా కడిగి కాస్త ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిని ఈ ప్లేట్లన్నిటికీ కూడా నింపుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా నింపేసుకొని ఇడ్లీ స్టాండ్కి వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా ఏ పక్క అయితే హోల్స్ ఉన్నాయో ఆ పక్క పిండి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వాటర్ని వేసి మరిగిస్తున్నానండి ముందుగానే. ఇలా 5 నిమిషాలు వాటర్ మరిగాక
ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో, అలాగే స్టవ్ ఆపేశాక మరొక 5 నిమిషాలు ఉండనిచ్చామంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూస్తున్నారుగా వీడియోలో మనకి ఎంత పొంగుతూ వచ్చిందో. ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే ఇడ్లీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఇడ్లీ అనేది. చాలా హెల్దీ రెసిపీ అండి. తక్కువ టైంలో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇలాగే మిగిలిన పిండినంతా కూడా ఇడ్లీలా ప్రిపేర్ చేసుకోవడమే. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా మనం వాడుకోవచ్చు. ఇందులోకి మనం చేసుకున్న ఈ టమోటా చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, ఈ రెండింటిని మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మరొక రెసిపీని చూసేద్దాం. జొన్న దోశ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రెగ్యులర్గా మనం బియ్యం దోశను వేసుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా చాలా రుచిగా ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ టైంలో మనం డిన్నర్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీని ఒకసారి చూసి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దోశను ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. 1 కప్పు జొన్నల్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతుల్ని కూడా తీసుకోవాలి. వీటన్నిటిని నేను 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. మామూలుగా మనం మార్నింగ్ టైంలో దోశకి ఎలా అయితే బియ్యంని నానబెట్టుకుంటామో అదే విధంగా జొన్నల్ని కూడా నానబెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా మార్నింగ్ టైంలో మనం జొన్నల్ని అలాగే ఉద్దిపప్పును ఇందులోకి మెంతుల్ని వేసేసి నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసుకోవచ్చు. 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఒక మిక్సీ బౌల్లోకి వీటిని వేసి కాస్త వాటర్ని యాడ్ చేసేసి మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకున్నామంటే దోశలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇదే విధంగా ఉద్దిపప్పును కూడా గ్రైండ్ చేసేసి ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఉద్దిపప్పును జొన్నల్ని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పిండి అనేది బాగా పొంగుతూ వస్తుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. అంటే 8 గంటల పాటు. మనం మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నామంటే జొన్నల్ని ఈవినింగ్ టైంకి బాగా నానిపోతాయి. ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే పిండి అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఫస్ట్ చట్నీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు ఎండు కొబ్బరిని కానీ పచ్చి కొబ్బరిని కానీ వేసుకోవాలి. అలాగే మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, రుచికి సరిపడా ఉప్పును వేసి కాస్త వాటర్ని యాడ్ చేసేసి చట్నీలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఇవన్నీ క్రిస్పీగా అయిపోతాయి. ఇలా కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక ఈ పోపును చట్నీలోకి వేసి కలుపుకోవడమే. ఇన్స్టెంట్గా చేసుకున్న ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పోపును వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి వేడివేడిగా ఉన్న ఇడ్లీలోకైనా దోశలోకైనా సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ చట్నీని కూడా మీరు ట్రై చేయండి. చూడండి, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ దోశ పిండిని చూపిస్తున్నాను. చూసారుగా ఎంత బాగా పొంగిందో. నేను చెప్పిన కొలతల్లో మీరు తీసుకున్నారంటే ఇంతే పొంగుతూ మీకు పిండి వస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మొత్తం అంతా ఇప్పుడే వాడుకోవడం లేదు కాబట్టి ఎంత కావాలో అంత తీసేసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి దోశలు వేసుకోవాలి. మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కూడా మనం దోశలను వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం వేడెక్కాక కాస్త వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని కాస్త ఆయిల్ని కూడా అప్లై చేసేసి కాటన్ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్నాక క్లీన్ చేసుకున్నామంటే దోశ అనేది పెనంకు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక గరిటె పిండిని తీసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోశను వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నామంటే పెనం అనేది వేడి తక్కువ ఉండడం వల్ల దోశ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక కాస్త ఆయిల్ని అప్లై చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ దోశని క్రిస్పీగా ఇంతవరకు కాల్చి తీసుకోవాలి. మీకు ఈ దోశ అనేది చాలా మెత్తగా రావాలంటే పైన
మూత పెట్టుకున్నామంటే దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది. లేదు క్రిస్పీగా రావాలంటే ఇలా ఓపెన్గా కాల్చి తీసుకోవాలి. అంతేనండి. ఇలాగే క్రిస్పీగా అయినా సాఫ్ట్గా అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతో చాలా రుచిగా ఉండే దోశలను ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించాను కదా. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం మరొక రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు మనం జొన్న ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ జొన్న ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా లాగానే చాలా క్విక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ డిన్నర్గా కూడా మనం ఈ ఉప్మాని తినచ్చు. చాలా త్వరగా మనకి డైజెస్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. ఇందుకు 1 కప్పు గోధుమ రవ్వని తీసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా నైస్గా ఉంటేనే ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రవ్వను తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడెక్కాక కాస్త ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యిని వేసుకున్నామంటే ఆరోగ్యానికి ఇంకా మంచిదండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి 1 స్పూన్ ఉద్దిపప్పును, 1 స్పూన్ శనగపప్పును, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 దాకా జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా వేసుకోవాలి. ఇలా నైస్గా పొడవుగా కట్ చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న బీన్స్ని, కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఒక క్యారెట్ని, 4 బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ బీన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా ఒక 50% ఫ్రై అయిపోతే సరిపోతుంది. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలని కూడా వేసి మరొకసారి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ టమోటా అనేది కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి ఈ ఎసరును మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకున్నామంటే త్వరగా మనకి ఎసరు అనేది మరుగుతుంది. చూస్తున్నారుగా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఇందాక రవ్వని 1 కప్తో తీసుకున్నాం కదా, ఆ రవ్వని ఇందులోకి వేసేసి కలుపుకోవాలి. ఇలా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకున్నామంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లోనే వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా ఇది ఉండలు కట్టేస్తుంది, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చూస్తున్నారుగా, ఈ విధంగా బాగా కలిపేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇదంతా బాగా దగ్గర పడుతుంది. ఒకసారి మధ్యలో కలుపుకున్నామంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. చూడండి, మీకు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూసారుగా, 10 నిమిషాల్లో మనం ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకి చల్లారిన తర్వాత ఇంకా పొడి పొడిగా అయిపోతుందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. నేను చెప్పిన కొలతల్లో వాటర్ని తీసుకున్నారంటే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే ఇది చాలా బాగుంటుందండి. పల్లి చట్నీతో అయినా లేదా పొడితో అయినా కాస్త నెయ్యిని వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మరొక హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను, చూడండి. ఆరోగ్యంగా బరువు తగ్గాలన్నా, హై బీపీ, డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలన్నా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఒక్కసారి ట్రై చేయండి. అదే అండి జొన్న కిచిడి. ఈ న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు, పెద్దలకు అందరికీ చాలా మంచిదండి. ఈ కాలం పిల్లలు ఇలాంటి ఫుడ్ తినాలంటే అస్సలు ఇష్టపడరు. కానీ నేను చేసిన విధానంలో ఒక్కసారి చేసి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది వారంలో 2-3 సార్లు మనం తిన్నామంటే బరువు చాలా ఈజీగా తగ్గచ్చండి.
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ను ఒక్కసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్గా అయినా సరే, ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదా నైట్ డిన్నర్గా అయినా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి నైట్ 7-7:30కే ఈ జొన్నలు నానబెట్టుకుంటున్నానండి. ఇలా మనం రాత్రి నానబెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనం మార్నింగ్ టైంలో నానబెట్టుకున్నామంటే నైట్ మనం డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా జొన్నల్ని 4-5 సార్లు శుభ్రంగా కడగాలండి. అప్పుడే మనకి జొన్నలో ఉన్న మట్టి మొత్తం పోతుంది. ఇలా 4-5 సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసలను తీసుకోవాలండి. ఈ పెసలను కూడా 3-4 సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం చూపిస్తున్నాను. చూడండి, పెసలు అనేది మనకి చాలా మెత్తగా నానిపోయాయి. అంతేకాకుండా లైట్గా మొలక కూడా వచ్చాయండి. ఇలా నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల మనకి పెసలు కూడా కాస్త మొలక వచ్చి మనకి ఇంకా ఆరోగ్యానికి మంచిదండి మొలకలు తినడం. చూడండి, జొన్నల్ని మరొకసారి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. నానిన తర్వాత ఈ మట్టి అనేది ఇంకా ఈజీగా పోతుందండి జొన్నల నుంచి. అందుకోసమని మరొకసారి జొన్నల్ని బాగా ఫ్రెష్ చేస్తూ కడిగి పెట్టుకోవాలి. ఇలా జొన్నల్ని కడిగిన ఈ జొన్నల్ని తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ జొన్నలు మొత్తం వేసేసుకొని ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకొని మూత పెట్టి 6 లేదా 7 విజిల్స్ ఉడికించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్, లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ ఉడికించుకున్నామంటే మనకి జొన్నలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. చూడండి, పెసలను కూడా అదే విధంగా మరొకసారి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మీరు నెయ్యి బదులు కొబ్బరి నూనెనైనా లేదా నువ్వుల నూనెనైనా తీసుకున్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి ఇదంతా క్రిస్పీగా ఇంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, 2 ఇంచుల అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇదంతా కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది మనకి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి, లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువను వేసి మరొకసారి ఇదంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. కాకపోతే ఇంగువను వేసుకున్నామంటే మనకి త్వరగా జీర్ణం అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులోకి 4 బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని ఒక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా క్యాబేజీ తరుగుని, అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న పెసలను కూడా ఇందులోకి వేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మరొక స్టవ్ మీద పెట్టుకున్న జొన్నలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి. చూడండి, నేను 7 విజిల్స్ పెట్టాను. విజిల్స్ మొత్తం వచ్చాక స్టవ్ ఆపేసి ఆవిరి మొత్తం పోయాక మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, జొన్నలు అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అంతేకాకుండా అందులోని వాటర్ కూడా మనకి ఇంకిపోయింది. ఈ విధంగా ఉడికించుకున్నామంటే జొన్నలు అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా ఉడికించుకున్న జొన్నలను ఇప్పుడు మనం స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్న ఈ పోపులోకి వేసేసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఇక్కడ తక్కువ వాడుతున్నాను. ఒకవేళ మీకు చాలా తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఎలాంటి స్పైసెస్ అంటే కారం పొడిని కానీ గరం మసాలాను కానీ వాడడం లేదు. మీరు కావాలి కాస్త స్పైసీ అనుకుంటే 4-5 మిరియాలని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అంతేకాని చిల్లీ పౌడర్ని మాత్రం వాడద్దండి. చూడండి, ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి కిందకి దించుకొని పైన కాస్త నిమ్మరసాన్ని, కొత్తిమీరను చల్లుకొని ఒకసారి అంతా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న కిచిడి రెడీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.